గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన దీన్ని దృష్టి పెట్టి 18 కోట్లు మంజూరు చేయించాడు. 18 కోట్లలో 5 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ అయింది. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి గ్లాస్ బ్రిడ్జ్. తర్వాత 2 కోట్లతోని ఎలక్ట్రీషియన్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, 2 కోట్లతోని రైలింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి, 2 కోట్లతోని గ్రానైట్ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకా లైటింగ్ పనులు, బతుకమ్మ ఘాటు, దీంట్లో బోటు కూడా 24 hours నడిచేటట్టు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ఒక టీఎంసీ వాటర్ ఉండాలనే ఒక ప్రయత్నం జరిగింది, కానీ ఇప్పుడు హాఫ్ టీఎంసీ వాటరే ఉండేటట్టు ఉన్నది. మన దీని మీద గౌరెల్లి చెరువుల ప్రాజెక్టులో 8-9 టీఎంసీల వాటర్ ఉంటుంది. అందులో డెడ్ స్టోరేజ్ 2 టీఎంసీల వాటర్ ఉన్నా కూడా ఇది 24 hours నింపేటట్టు మంత్రి గారే చొరవ తీసుకొని అక్కంచెలు ఒక అదనపు మనకు సూయిస్ వాల్ పెట్టించారు. ఈ ప్రత్యేకంగా ఈ అభివృద్ధి పనులు సిద్దిపేటలో కొమటి చెరువుకు ఎట్లయితే ప్రజలందరూ వచ్చి చూసేటట్టు ఇది 2 తీర్ల వినోదానికి, మనం విహారయాత్రకు, తర్వాత ప్రజలకు, రైతులకు జీవనోపాధికి, తర్వాత ఇక్కడ ఉండేటువంటి వ్యవసాయదారులకు, అంటే అన్ని తీర్లుగా ఈ చెరువును ఉపయోగానికి రావాలనే ప్రయత్నం మంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. ఇక్కడ స్థానికులు కూడా చాలామంది మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా స్వయంగా వ్యవసాయం అంటే ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చాడు కాబట్టి, లేకపోతే నలుగురితోని మనకు అన్నీ తెలుసని అనుకునేదానికన్నా మనకు తెలియని కూడా విషయాలు ఉంటాయి. ముందేం చేయాలి, వెనకేం చేయాలి అనేటువంటి విషయాల మీద 4 సలహాలు తీసుకొని చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండు. ఇక్కడ ఇంకొక 2-3 నెలలు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీనిలో ఒక బోటు కూడా అది నడిచేటట్టు ఎప్పుడు దానికి ఒక లెవెల్ దాకా వాటర్ ఉండాలి. అంటే ఈ చెర్ల 5 ఫీట్ల 6 ఫీట్ల వాటర్ ఉండాలి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో 18-16 ఫీట్ల వాటర్ వస్తే మత్తడి పడుతుంది. కానీ ఇది చాలా మా ప్రాంతంలో ఇది ఒక పెద్ద వరంలాగా అయింది. ఇది అన్ని పార్టీల సహకారం ఉన్నది. మీదికి ఏదో మంచిగా లేదని ఇంకా ఫాస్ట్ కావాలని అంటారు, కానీ ఇది ప్రత్యేకంగా ఆనాడు బొప్పరాజు లక్ష్మీకాంతరావు, ఇవాళ మన ఎమ్మెల్యే మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు చొరవతోని, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని తెలియజేస్తూ, మనందరం రాబోయే రోజుల్లో ఈ చెరువు అభివృద్ధిని కోరుకుందాం. ఈ చెరువు కాడ ఆహ్లాదంగా మనం దీన్ని వాడుకుందాం అని